నార్మల్ బ్లౌజ్కి 5.5 ఇంచులు అనేది నెక్ అనేది మనం పెట్టేసుకుంటాం. ఎంత 5.5 ఇంచులకి అయితే పెట్టేసుకుంటాం. ఇప్పుడు మనం ఆర్మ్ రౌండ్ కూడా మనం ఏ విధంగా తీసుకోవాలి, 6 ఇంచులకైతే నేను తీసుకుంటున్నాను. మరి ఈ 6 ఇంచులకే తీసుకోవాలి ఎందుకు, 5 ఇంచులకు కూడా తీసుకోవచ్చు కదా అని 5.5 ఇంచులకైతే నేను ఇలా మార్క్ చేసేసుకున్నాను. 6 ఇంచులకి 5.5 ఇంచులకి ఒక మార్క్ ఈ విధంగా చేసేసుకొని ఇప్పుడు స్కేల్ తోటి మనం స్ట్రైట్గా లైన్ తీసుకొని ఎల్ షేప్ అయితే ఇచ్చుకుందాం. ఇలా ఇచ్చుకున్న తర్వాత మనకేంటంటే ఆర్మ్ రౌండ్ దగ్గర చాలామంది ఆర్మ్ రౌండ్ దగ్గర పొరపాటు చేస్తూ ఉంటారు. ఇక్కడ కరెక్ట్ ఉంటేనే మనకి బ్లౌజ్ అనేది సెట్ అవుతుంది. మనకి నెక్ దగ్గర లూజ్ వచ్చినా కొంగుతో కవర్ చేసుకోవచ్చు, ఎక్కడ మనకి ఏది వచ్చినా కూడా కవర్ చేసుకోవచ్చు. కానీ మనకి ఇప్పుడు షోల్డర్ జారినా కూడా డోరీస్ పెట్టుకొని కవర్ చేసుకోవచ్చు. కానీ ఆర్మ్ దగ్గర ప్రాబ్లం వస్తే ఆ బ్లౌజ్ మొత్తం చెడిపోయినట్టే. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మాత్రం జాగ్రత్త అనేది పాటించండి. ఇప్పుడు నేను తీసుకునేది 36 ఇంచుల బ్లౌజ్. మరి 36 ఇంచుల బ్లౌజే కాదండి, మీరు ఒకవేళ 37 అయినా 38 అయినా 39 అయినా 40 అయినా కూడా ఇదే విధంగా ఇదే మెజర్మెంట్ తోటి తీసుకోండి. కాకపోతే ఖర్చు అనేది కొంచెం పెంచుకోండి. అంటే మనము తీసుకున్న చెస్ట్ సైజ్ని పెంచుకోండి అంతే, చెస్ట్ సైజ్ని పెంచుకోండి. సేమ్ ఇదే మెథడ్ అంతే. ఇదే పేపర్ పెట్టేసుకొని మన ఖర్చు ఒక 1/2 ఇంచు పెంచేసుకుంటే అయితే నేను నెక్ రౌండ్ అయితే తీసుకున్నాను. ఈ విధంగా మనం నెక్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆర్మ్ రౌండ్ తీసుకోవాలి. ఈ ఆర్మ్ రౌండ్ నడుము సైజ్ని బేస్ చేసుకొని తీసుకోవాలి. మన నడుము సైజ్ ఎంతైతే ఉంటుందో ఆర్మ్ సైజ్ కూడా అంతే ఉండాలి. అయితే ఈ 36 ఈ 37 వీళ్ళందరికీ మాత్రము 1.5 ఇంచెస్ మాత్రం పెట్టేసుకోండి. ఇక్కడ నుండి 1.5 ఇంచెస్కి పెట్టేసుకోండి. 1.5 ఓకే. ఇక్కడ నుండి 1.5కి ఇలా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ విధంగా ఈ రౌండ్ అనేది తీసుకోవాలో ఒకసారి చూసేసేయండి. ఇక్కడ మనము ఖర్చుకు తీసుకుంటాము. ఈ ఖర్చు అనేది వదిలిపెట్టేసేయండి. ఇప్పుడు మిడిల్లో ఇప్పుడు టేప్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసేయండి. ఇలా మిడిల్లో ఇలా ఫోల్డ్ చేసేసిన తర్వాత మిడిల్లో ఒక డాట్ అనేది ఈ విధంగా వేసేసుకోండి. ఇప్పుడు ఈ డాట్కి ఈ లైన్ వేసుకున్నాం కదా క్రాస్గా, ఈ లైన్కి ఇక్కడ ఖర్చు తీసుకున్నాం కదా, ఈ మూడిటికి కలిపి మనం రౌండ్ అనేది తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం ఈ మూడింటిని కలిపి కరెక్ట్గా రౌండ్ తీసేసుకుంటే మనకి ఆర్మ్ రౌండ్ ఎంత రావాలి, మన నడుము సైజ్ ఎంత తీసుకున్నాము 32 కదా, 32లో మనకి 4వ పార్ట్ ఎంత 8, అంటే మన ఆర్మ్ సైజ్ కరెక్ట్ 8 ఇంచులు రావాలి. ఇప్పుడు ఒకవేళ 8 ఇంచులు రాకపోతే ఎలా పెంచుకోవాలన్నది చెప్తాను, దానికి కూడా సొల్యూషన్ ఉంది. ఎలా పెంచుకోవాలన్నది కూడా నేను చెప్పేస్తాను. ఇక్కడ నుండి చూడండి, మనం ఇప్పుడు ఒకసారి టేప్తో కొలుచుకుందాం. మరి నడుము సైజ్ తోటి వచ్చిందా రాలేదా అనేసి ఒకసారి ఈ విధంగా కొలుచుకుందాం. చూడండి, కరెక్ట్గా మనకి 8 వచ్చింది. చూడండి, అస్సలు తేడా లేకుండా కరెక్ట్ 8 ఇంచెస్ అయితే వచ్చింది. ఒకవేళ మీకు కరెక్ట్గా నడుము సైజ్ అంతా రాలేదు, మీ బ్లౌజ్ సైజ్ అంతా ఆర్మ్ రౌండ్ రాలేదు అని అంటే ఇక్కడ కొంచెం 6 ఇంచుల కంటే 6.5